ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య మన కర్మెల్ రేవాల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించేస్తున్నటువంటి ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలు, దేవుని యొక్క కృప, మీ ప్రార్థనల ద్వారా ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినం దేవుని యొక్క లేఖనంలో నుండి మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. అది అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను అన్నాడు. హల్లెలూయా. దెర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ దట్ సిటీ. సో గొప్పదైనటువంటి సంతోషం ఆ పట్టణంలో కలిగెను అన్నాడు. ఎందుకని ఆ పట్టణంలో గొప్ప సంతోషం, మిగుల గొప్ప సంతోషం కలిగెను అని రాయబడిందంటే, ఆ ప్రాంతంలో మనం 3 విషయాలను గమనిస్తున్నాం. క్లుప్తంగా నేను 3 మాటలు చెప్పబోతున్నాను. ఒకటి, మొట్టమొదటిగా ఆ ప్రాంతానికి దైవజనుడు ఫిలిప్పు వెళ్ళి యేసయ్యను గూర్చినటువంటి సువార్త ప్రకటిస్తున్నాడు. సో యేసయ్యను గూర్చిన సువార్త ఆ పట్టణంలో ప్రకటించుచున్నటువంటి వేళలో వారు మొదటిగా యేసయ్యను గూర్చి విన్నారు. రెండవదిగా యేసయ్య నామములో రోగులు స్వస్థతలు పొందారు. మూడవదిగా యేసయ్య ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మ అంధకార శక్తుల ప్రభావం నుండి విడుదల పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య యొక్క మాటలు వాళ్ళు విన్నారో వారి జీవితాల్లో ఒక గొప్ప దైవ సంబంధమైనటువంటి క్రీస్తుని గురించినటువంటి మునుపెన్నడూ విననటువంటి గొప్ప విషయాలు వారి జీవితాలని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. ఆ ప్రభావితం అయినటువంటి ఆ దేవుని మాట క్రియారూపకంగా వారి జీవితంలో పనిచేయటం ప్రారంభించింది. యేసయ్య వాక్కు వింటూ ఉండగానే, ఫిలిప్పు ప్రార్థన చేస్తూ ఉండగానే దైవజనుని యొక్క హస్తమూలముగా అనేకులు స్వస్థతలు పొందారు. శారీరకమైనటువంటి రోగాల నుంచి, ఆత్మీయమైన రోగాల నుంచి విడుదల పొందారు. మూడవదిగా అక్కడ మనం గమనిస్తున్నాం, దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలన్నిటి నుండి కూడా వారికి విడుదల కలిగింది. చాలామందిని సాతానులు ఇలా పీడిస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాల్ని మనం గమనించవచ్చు. ఏమన్నాన్ని మనం గమనించవచ్చండి, దురాత్మ అతన్ని ఆవరించినప్పుడు ఆ వ్యక్తి తనకు తాను సంబంధం లేకుండానే ఆ వ్యక్తిలో ఆవరించినటువంటి దురాత్మలను బట్టి ఆ వ్యక్తి క్రియ చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. సో మనం గమనించాం, గెరాసేనులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని గమనిస్తే అతడు తాను గాయపరుచుకుంటున్నాడు, ఇతరుల్ని గాయపరుస్తున్నాడు. తన శరీరం మీద వస్త్రాలు లేకుండా చేస్తున్నారు. ఎవరు కూడా అతన్ని సౌందుపరచి లేకుండా పోతున్నారు. సంఖ్యల చేత అతన్ని ఎంత ప్రయత్నం చేసి బంధించడానికి ప్రయత్నం చేసినా అవన్నీ గడ్డి పరకలాగా సంఖ్యల్ని విరిచేసేవాడు. అంతగా సాతానుడు అతనిలో ఉన్నందువలన ఆ యొక్క జీవితాన్ని ఆ వ్యక్తికి సంబంధం లేకుండా ఆ దురాత్మలు అతన్ని నడిపిస్తూ వచ్చాయి. పిల్లరా, మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క లేఖనం యేసయ్య ఆ దురాత్మ నుంచి ఎప్పుడైతే అతనికి విడుదల కలుగు చేశారో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు స్వస్థచితుడై బట్టలు ధరించి వస్త్రాలు వేసుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు అని రాడు. అంతకుముందేమో అతన్ని ఎవ్వరూ సాధుపరచలేరు, అతని శరీరం మీద వస్త్రాలు లేవు, అతడు తనకు తాను గాయపరచుకోవటమే కాదు అటుగా వచ్చేవారిని గాయపరిచేవాడు, కేకలు వేస్తూ ఎప్పుడు సమాధులలో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఆ దురాత్మలు అతను విడిచాయో అతడు ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. ఈ రోజున చాలామంది దురాత్మ పీడితులుగా ఉన్నారు కనుకనే విపరీతమైనటువంటి జీవితాలు, దుర్మార్గంగా, దుష్టత్వంగా, రకరకాలైనటువంటి ఇతరులకి హింస కలుగు చేసే వ్యక్తులుగా, బూతులు మాట్లాడే వాళ్ళుగా, ఇష్టం వచ్చినటువంటి మాటలు. ఈ రోజున ప్రభుత్వ అధికారులని లేదు, లేకపోతే పోలీసు యంత్రాంగం అని లేదు, లేక రాజకీయ నాయకులు, అధికారులు, అధిపతులు అని లేదు. ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళు ఏ మాట్లాడితే అవి మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి జీవితానికి కారణం వెనక ఉన్నటువంటి దురాత్మ, వారిలో ఆవరించి క్రియ చేస్తున్న దురాత్మలు. ఎప్పుడైతే ఫిలిప్పు ఆ దేశానికి లేక ఆ సమరయల పట్టణానికి వెళ్ళాడో ఆ పట్టణానికి మిగులు సంతోషం రావడానికి
ఒకటి, సువార్త ఆ పట్టణంలోకి వెళ్ళింది. 2, ఆ యొక్క సువార్త ద్వారా జనులకి శారీరకమైనటువంటి రోగాల నుంచి విడుదల కలిగింది. 3, అదే సువార్త ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో దురాత్మ అంధకార శక్తుల ప్రభావం నుంచి విడుదల కలిగింది. సో ఇది మొదటి విషయంలోనే 3 భాగాలు మనం గమనించాం. రెండవ విషయంలో మనం గమనించినప్పుడు ఫిలిప్పును చేర్చుకోవటం అంటే యేసయ్య ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు ఫిలిప్పును చేర్చుకున్నారు. సో ఇదేది కొత్త బోధ, లేకుంటే కొత్త మాటలు చెప్తున్నాం, ఇదేది మాకు అవసరం లేదు, మాకు చాలా పూర్వీకుల నుండి మా తరతరాల నుండి ఉన్న ఆచారాలే, అదే బ్రతుకు, అదే జీవితం మాకు చాలు అన్నట్లుగా పట్టణం ఆయన్ని నిరాకరించలేదు. ఆ పట్టణం అంతా కూడా గొప్ప మార్పు చెందింది. గొప్ప మార్పు. యేసయ్యను అంగీకరించడం ప్రారంభించారు. యేసయ్యను ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించారో, యేసయ్య చెప్పాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని చేర్చుకోవటం అంటే వెలుగును చేర్చుకున్నారు. సో యేసయ్య ద్వారా యేసయ్యని ఎవరైతే చేర్చుకుంటున్నారో వారి జీవితంలో వెలుగుమయంగా మారిపోతారు. జక్కయ్య యేసయ్యని చేర్చుకున్నాడు కదా, ఆ విధంగా యేసయ్యని చేర్చుకున్నటువంటి ఆ జక్కయ్య నిలబడి యేసు ప్రభు ఎదుట కన్ఫెస్ చేసి చెప్తున్నాడు, నేను అన్యాయం చేశాను, దానికి తిరిగి 4 అంతలు నేను ఇచ్చేస్తాను. నేను నా ఆస్తుల సగభాగం కూడా బీదలకు ఇచ్చేస్తాను. నేను అన్యాయం చేశాను అనేది ఆయన గుర్తుపట్టాడు. వెలుగు రాకమునుపు తాను చేస్తున్నది అన్యాయం అని గుర్తుపట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మన ఈ విషయాన్ని గుర్తించి దాన్ని అనుసరించాలి, ఆచరించాలి. యేసయ్య నాలోకి వచ్చాడంటే ఆ వెలుగు నాలోకి వచ్చింది. వెలుగు వచ్చాడంటే చీకటి బయటికి వెళ్ళిపోవాలి తనంతట తానుగా. చీకటిని ఎవరు కూడా బాగా బలవంతంగా నెట్టుకుంటూ వెళ్ళరు. ఎప్పుడైతే లైట్ వేస్తామో ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతుంది. ఆ విధంగా యేసయ్యని ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో ఆటోమేటిక్గా మన గుండెల్లో నుండి అపవిత్రత, చీకటి అనేది వెళ్ళిపోవాలి. దూషణలు చేయటం, తిరుగుబాటు చేయటం, క్షమించలేకపోవటం, పశ్చాత్తాపం లేకపోవటం, తగ్గించుకునేది లేకపోవటం, ఇవన్నీ సాతాని క్రియలు. ఎప్పుడైతే యేసయ్య మనలోకి వస్తాడో మన హృదయంలో ఆటోమేటిక్గా ఇవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే నిజంగా యేసయ్యని నువ్వు చేర్చుకున్నట్లు, అప్పుడే నీ హృదయంలో యేసయ్యకి నువ్వు చోటు ఇచ్చినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని చేర్చుకోవటం అంటే వెలుగును చేర్చుకోవటం. వెలుగు రావటంతో, వెలుగుతో పాటు ఏమవుతుందంటే వారికి ఆనందము కలుగుతుంది. ఆనందం, సంతోషం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ద్వారా విడుదల పొందినటువంటి వారు, యేసయ్య ద్వారా ఆ యొక్క చీకటి నుంచి, అనుభవాల నుంచి విడుదల పొందిన వారు ఎంతోమంది ప్రభువుని స్తుతించారు. ఒక గుడ్డివాడికి కన్నులు యేసు ప్రభు తెరిచిన తర్వాత అతడు చూపు నొంది ఆయనతో పాటు సంతోషించి దేవుని మహిమపరచుచు వెళ్ళను అని రాయబడింది. ఆయనతో పాటు వెళ్ళాడు. ఇప్పుడు ఆనందంగా, సంతోషంగా యేసయ్యతో జీవించడం ప్రారంభించాడు. యేసయ్య మార్గాల్లో అందరితో పాటు ఈయన కూడా ఆనందంగా వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎంతో కాలంగా యేసు ప్రభుని వెంబడిస్తున్నాను అన్నావు కదా, మరి ఆనందంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? నిజంగా యేసయ్య నీలో ఉంటే నీకు క్షమాపణ మనసు వస్తుంది. ఎవరైనా సరే బుద్ధి లేక మాట్లాడారు అనుకోండి, క్షమించేస్తావు. ఎందుకని నువ్వు యేసయ్యని బట్టి క్షమిస్తావు. మానవులు మాత్రమైతే ఎవరికెవరు తగ్గే ప్రసక్తే లేదు, అవసరం లేదు, తగ్గాల్సిన పనే లేదు. ఎవరు బ్రతుకులు ఎవరి మీద ఆధారపడ్డాయని, వాళ్ళేవి నాకు వచ్చి చేయని అవసరంలే, వీళ్ళేవి నాకు చేయని అవసరంలే అన్నటువంటి స్పిరిట్ వస్తుంది, అలాంటి తలంపులు వస్తుంది. కానీ యేసయ్యని బట్టి అయితే యేసయ్య తనను హింసిస్తుండగా తను చూస్తూ ఉన్నాడు. తనను హింసిస్తున్న వారిని చూచి తండ్రికి ప్రార్థన చేశాడు, అయ్యా వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు అన్నాడు. అలాంటి మనసు యేసయ్య నీలో ఉంటే, నీ తలంపుల్లో ఉంటే, నీ జీవితంలో ఉంటే అలాంటి మనసు నీకు కలిగి ఉంటావు. తద్వారా నువ్వేం చేస్తావు? దేవుని సన్నిధిలో ప్రేమించడం ప్రారంభిస్తావు. ఆ యొక్క వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. ఎందుకని? చీకటికి నువ్వు చోటివ్వవు గనుక నువ్వు ఆనందంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించి పరీక్షించుకో. అలాగే మనం గమనించినప్పుడు
మూడవదిగా యేసయ్యను చేర్చుకున్నటువంటి ఆ కారణాన్ని బట్టి విమోచన కలిగింది. ప్రాణాత్మ శరీరాలకి పరిపూర్ణమైన విమోచన నీకు దేవుని ద్వారా కలుగుతుంది. కనుక యేసయ్య ఆ పట్టణానికి మిగుల సంతోషం కలగడానికి కారణం, మొదటి భాగం ఆ సువార్తను నమ్మారు, సువార్త ద్వారా వారికి స్వస్థతలు కలిగాయి, విమోచన కలిగింది. రెండవ భాగంలో మనం గమనిస్తున్నాం, యేసయ్యను వారు చేర్చుకున్నారు. అంటే ఫిలిప్పుని చేర్చుకోవటమే యేసయ్యని చేర్చుకున్నాడు. యేసయ్య రాగానే వెలుగు వచ్చింది, వెలుగుతో పాటు ఆనందం వచ్చింది, ఆనందంతో పాటు విమోచన కూడా కలుగుతుంది. నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రతి విషయంలో నుంచి, ప్రతి బంధకాల నుంచి ఆయన నిన్ను విమోచిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మనసు, నీ యొక్క కుటుంబం, నీ పిల్లల జీవితం ప్రతిదీ కూడా ఏదైతే ఇప్పటివరకు బంధించబడి ఉందో వాటన్నిటి నుండి కూడా ప్రభు నీకు పరిపూర్ణంగా విమోచన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం గమనించినప్పుడు ఫిలిప్పు ఆ పట్టణానికి వెళ్ళినందువలన ఆ పట్టణానికి మిగుల సంతోషం కలిగినట్లుగానే మనము కూడా మనకు సమీపంలో ఉన్న గ్రామాల్లో, మనము నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతాలలో, ఆ యొక్క వీధులలో, లేక ఆ యొక్క పట్టణాల్లో, మనము నివాసం చేస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో మనము ఫిలిప్పు వలె సువార్తను, క్రీస్తును పరిచయం చేయటం ప్రారంభిస్తే, నా బ్రతుకును మార్చాడు యేసయ్య, నా బ్రతుకులు ఇటువంటి కార్యాలు జరిగింది, నేను ఈ విధంగా ఆయనకి సాక్షిగా ఉన్నాను, ఒకప్పుడు నా జీవితం ఇది, ఇప్పుడు నా జీవితం ఇది, యేసు ప్రభువుని మీరు విశ్వసిస్తే, నమ్మటం ప్రారంభిస్తే మీ జీవితంలో దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తాడని ఫిలిప్పు వలె సువార్తను నీవు ప్రకటించడం ప్రారంభిస్తే, ఫిలిప్పుకు దేవుడు తోడై ఉండి, ఫిలిప్పు చేత దేవుడు అద్భుతాలు చేయించినట్లుగా దేవుడు నీకు తోడై ఉండి నీ ద్వారా కూడా అద్భుతాలు ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా నువ్వు ఈ జీవితంలో నువ్వు గమనించాలి. ఈ యొక్క ఫిలిప్పు దైవజనుని ద్వారా ఆ యొక్క ప్రాంతానికి సువార్త వెళ్ళింది, నీ ద్వారా కూడా నువ్వు ఉన్న ప్రాంతానికి సువార్త ప్రకటించాలి. సువార్త అంటే ఏదో పెద్ద పెద్ద మైకులు పెట్టి, స్టేజీలు వేసి, పెద్ద సౌండ్ బాక్సులు, డీజే బాక్సులు పెట్టి ధూమ్ ధామ్ చేసి, శబ్దాలు చేసి చేయాలటం కాదు. జస్ట్ మనం ఇండివిజువల్గా కూడా ఒకరికొకరు పరిచయం చేసుకొని, ఒక్కింటికి వెళ్ళి నీవు నెమ్మదిగా వారి పరిస్థితులు తెలుసుకొని, జ్ఞానయుక్తంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో సువార్తను చెప్పడం ప్రారంభిస్తే, పర్సనల్ ఎవాంజలిజం అంటారు దాన్ని, వ్యక్తిగత సువార్తీకరణ. సో మనం వ్యక్తిగతంగా వెళ్ళి మనం దేవుని యొక్క మాటలు, మన నోటి మాటలు, మన జీవితం సాక్ష్యమే వాళ్ళకి చెప్పడం ప్రారంభిస్తే, నిత్యముగా దేవుడు ఖచ్చితంగా ఏ యొక్క కుటుంబంలో నీ నోటి మాటలు అవసరమై ఉన్నాయో వారి ఇంటికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నీ నోటి మాటలు వినటం ద్వారా యేసయ్య వారి జీవితంలో కార్యం చేస్తాడు. యేసయ్య వెలుగు, యేసయ్య ఆనందం, యేసయ్య విమోచన వారికి కలుగుతుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి వారికి విడుదల కలుగుతుంది. నీ నోటి మాటలను దేవుడు స్థిరపరచడం ద్వారా ఆ కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, ఆ ప్రాంతానికి మిగులు సంతోషం కలుగుతుంది. మరి మనం కూడా చేద్దామా ఫిలిప్పు వలె? ఈ రాకడ సమీపమైన ఈ కాలంలో మన వ్యక్తిగతంగా దేవుని ప్రేమను పంచుతూ, రక్షణ సువార్తను గుర్చిన విషయాలు వాళ్ళకి తెలియచేస్తూ, ఒక 10 రూపాయలు మనం ఖర్చు పెట్టైనా వారికి సువార్తను ప్రకటించి వారి హృదయాల్లో దేవుని ప్రేమను నింపితే చాలు, ప్రభు రాకడికి రాజ్యానికి వాళ్ళు సిద్ధపరచబడతారు. మనమేదో వారిని మన మతంలో చేర్చుకోవాలని మనకేం లేదు. అసలు క్రైస్తవత్వం మతమే కాదు కదా. సో ప్రభు యొక్క మార్గాల్లోకి, పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించబడి మోక్షం ఉంది. యేసయ్య చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడు మోక్షంలోకి తండ్రి వద్దకు రాలేడు అని. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. మరి ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప మిగుల సంతోషం మన ద్వారా జనులకి కలిగేటట్లుగా, మన ద్వారా కుటుంబాలకి కలిగేటట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించు. నువ్వు అనుకోవచ్చు, నేనే కష్టాల్లో, నేనే బాధల్లో, నేనే ఇబ్బందుల్లో, నేనే అవమానాల్లో ఉండగా, నా బ్రతుకులోనే ఈ విధమైన పరిస్థితి ఉండగా నేను ఇంకొకరికి ఏమని చెప్పగలను. అందుకని నీవు నిజంగా ప్రభువుని చేర్చుకున్న వాళ్ళు ఏదో పరిశీలించుకున్నప్పుడు ఆ వెలుగు నీలో ఉంటాయి, ఆ ఆనందం నీకు కలుగుతుంది. నువ్వు వెళ్ళి అనేకులకి చెప్తావు. అర్థం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడి, అయ్యా ఆ పట్టణానికి
మిగుల సంతోషం కలగడానికి కారణమైన విషయాలు మీ ఆత్మ ద్వారా విశదీకరించారు కనుక ఈ రోజున ప్రభా ఆ యొక్క వాక్కులు విన్నటువంటి నీ బిడ్డలైన మేము మా జీవితాల్లో ప్రభా మా యొక్క నేను బ్రతుకుల ద్వారా మేము మీ యొక్క సన్నిధిలో మీ ద్వారా మేము ఆనందాన్ని సంతోషాన్ని కలిగిన వారమే మేము జీవించాలి. తద్వారా మా ద్వారా మీరు ఇంకా అనేక కుటుంబాలకి అనేక ప్రాంతాలకి ఫిలిప్పు వలె మేము ఎక్కడైతే మీ ద్వారా మీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామో ఆ చోటల్లా ఆనందం సంతోషం కలిగించడానికి మా జీవితాల్లో మా మాటలను మీరు స్థిరపరుస్తారని మీ యొక్క ఆత్మ ద్వారా విశదీకరించి మీరు చెప్పిన ప్రతి మాటకి స్తోత్రం. ఈ మాటలు విన్న ఈ ప్రియబిడ్డలైన మేమందరము ఈ విధమైనటువంటి జీవితాన్ని అయ్యా దావీదుడు ఫిలిప్పు వలె మేము జీవిస్తూ మీరు ఆఖరి రాజ్యానికి సిద్ధపడుతూ సాధించి మేము మాత్రమే కాదు ప్రభా మా సువార్త ద్వారా మీ మాటలు విన్న వారందరూ కూడా రక్షించబడ్డుకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రాముఖ్యంగా ఆ పట్టణానికి మిగుల సంతోషం కలిగింది అన్నటువంటి రీతిలో నా ద్వారా కూడా నేనున్న ప్రాంతానికి సంతోషం కలగాలని ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించి అప్పగించుకున్న ప్రతి కుటుంబానికి జీవితానికి సంఘానికి కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా మన ప్రభు మన ద్వారా ఫిలిప్పు ద్వారా సమరయేలు పట్టణానికి మిగులు సంతోషం కలుగు చేసినట్లుగానే మన ద్వారా మనం ఉన్న ప్రాంతాలకి ఆయన సంతోషం కలుగు చేస్తాడు. కృపావిధంగా నీకు నీ కుటుంబానికి సంఘానికి తోడే ఉండి నేను నడిపించును. ఆమేన్. హల్లెలూయా.